హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ ఒక రైస్ రెసిపీతో వచ్చానండి. ఇది కిడ్స్కి నేను లంచ్ బాక్స్కి చేసిన రెసిపీ అనమాట. డిన్నర్కి తింటాము అండ్ అదే రైస్ని నేను కిడ్స్కి లంచ్ బాక్స్కి రేపు పెడతాను అనమాట. సో మీరు వర్కింగ్ మామ్ అయినా వర్కింగ్ డాడ్ అయినా ఆర్ స్టూడెంట్ అయినా మీరు కుకింగ్ చేస్తుంటే కనుక ఒక టిప్ ఏంటంటే ఒకటేసారి రోజుకు ఒకసారి కుకింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మీకు చాలా టైం ఉంటే మీరు 2 సార్లు కుక్ చేసుకోవచ్చు. అర్లీ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మనము రేపు లంచ్కి కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది. గిన్నెలు కూడా తక్కువ పడతాయి వాషింగ్కి. షేజ్వాన్ మసాలా కానీ పేస్ట్ కానీ యూజ్ చేయకుండా షేజ్వాన్ రైస్ విత్ వెజ్జీస్. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వెజిటేబుల్స్, చాలా వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం అందులోకి. సో అది ఎలా చేస్తారో చూద్దాం పదండి. ఈ రెసిపీకి నేను 2.5 కప్స్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి ఆల్రెడీ. సో టేస్ట్ బాగా రావడం కోసము మనం కోకోనట్ మిల్క్ యూస్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ఈ కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. సో ఈ కోకోనట్ మిల్క్ మనము ఎలా అంటే మొత్తము కోకోనట్ మిల్క్ వేయొద్దండి, హాఫ్ వాటర్ హాఫ్ కోకోనట్ మిల్క్ వేసుకుందాము. సో నేను ఇది 2.5 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో యూజువల్గానైతే మనం బయట కుక్ చేస్తే 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసి కుక్ చేస్తాం కదా, కానీ నేను ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేస్తున్నా కాబట్టి ఒక ఆల్మోస్ట్ 5కి బదులుగా అంటే డబుల్ వేయకుండా 4 వేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ 4లో ఒక 2 కప్స్ నేను కోకోనట్ మిల్క్ వేస్తున్నా అండ్ ఇంకొక 2 కప్స్ నేను రెగ్యులర్ వాటర్ వేస్తాను. 2 కప్స్ ఆఫ్ వాటర్. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే నాకు మళ్ళీ నేను వేసే ఇంగ్రీడియంట్స్లో ఎక్కువ ఉంటే ఉండొచ్చు. సో ఇదైతే వేసేసి కలిపేస్తున్నాను. దీంట్లోకి డైరెక్ట్గా 1 స్పూను నెయ్యి వేసేసాను. సో ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ కింద పెట్టానండి. సో 7 minutes, నెంబర్ 7 పెడతానండి నేను ఈ కుక్కర్తో. సో ముందు ఇది ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో కొంచెం పీనట్ ఆయిల్ వేస్తున్నా, కొంచెం సరిపోయేంత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. సో దాంట్లోకి మనము కట్ చేసుకున్న వెజ్జీస్ వేసుకోవాలి. సో వెజ్జీస్ ఎలాగంటే నేను చిన్న కట్ చేసుకున్నాను, చూపిస్తాను మీకు. సో క్యాబేజ్, చిల్లీస్, ఈ చిల్లీస్ ఎక్కువ కారం ఉండవండి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఇది బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ అండ్ ఇది గ్రీన్ ఆనియన్ అండ్ ఈ క్యాబేజీ మనం చివరికి వేయాలన్నమాట, ముందే వేయొద్దు, ఎక్కువ వేయించొద్దు. ఎక్కువ వేయించాల్సినవి ఏంటంటే ఈ 2. ఓకే, సో మీరు జింజర్ యూస్ చేసుకోవచ్చు ఆర్ ఓన్లీ గార్లిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ముందైతే. బట్ నేనైతే ఈరోజు పౌడర్ యూస్ చేస్తున్నాను, గార్లిక్ పౌడర్. సో గార్లిక్ పౌడర్ నేను రైస్లో వేసుకుంటే సరిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇవన్నీ నేను ఫ్రై చేసేస్తాను. ఇది క్యాబేజ్ అండ్ గ్రీన్ ఆనియన్ పక్కకు పెడతాను. ఫ్రై అయిందండి. అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం క్యాబేజ్ వేసుకొని ఎక్కువ గోలిచ్చొద్దు అనమాట, తక్కువ చేసేసి అంటే జస్ట్ అలా కాసేపు ఉంచేసి తీసేయాలి. సో ఈ క్యాబేజ్ వేసేస్తున్నానండి. ఈ తర్వాత ఇది ఆనియన్స్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను స్టవ్ ఆన్ చేయలేదు, ఆఫ్ చేసేసి పెట్టాను. ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా ఉడకకుండా ఆ కొంచెం ఆల్రెడీ ఉన్న వేడితో మనకి ఫ్రై అవుతుంది అనమాట ఇవన్నీ ముక్కలు కూడా. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేడి తగ్గింది, అందుకని నేనైతే కొంచెం ఫ్లేమ్ పెడుతున్నాను చిన్న మంటలో. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆనియన్స్ అండ్ క్యాబేజు మెత్తగా కాకూడదు. అయిపోయిన తర్వాత L00 అని వస్తుంది. సో
ఇప్పుడు డిస్కనెక్ట్ చేసేసాను. ఏంటంటే ఈ వేపర్ని తీసేయాలన్నమాట. సో అదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వేడికి కనుక అలాగే ఉంచాము అంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ ఉడుకుతుంది అన్నమాట. సో ఇదైతే నేను ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారు కదా, ఒకసారి చూపిస్తాను మీకు. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. సో రైస్ కదా ఎలా వచ్చింది చూసారు, పొడి పొడిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగే మనం మళ్ళీ మూత పెట్టేసామనుకోండి, ఈ వేడికి ఇంకా ఉడికిపోతుంది అనమాట. సో ఈ టైంలో మనం ఇది తీసేయాలి. ఈ టైంలో ఆరబెడితే బెటర్ అనమాట యాక్చువల్గా. బట్ లెట్స్ సీ. పర్ఫెక్ట్గా ఉడికింది. మనం మళ్ళీ దాంట్లో వేసుకుంటాం కదా, ఆ రైస్తో వెజ్జెస్తో మిక్స్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీన్ని ఇక్కడ నుండి తీసేసి ఇట్లా కొంచెం గాలికి పెట్టేసేయండి. రైస్ వేసే ముందు నేను పీనట్ ఆయిల్ వేస్తున్నాను. రైస్ వేసేస్తున్నాను. చూసారు కదా ఎలా పొడి పొడిగా వచ్చిందో. మనం ఉడకబెట్టుకున్న వెజ్జెస్ ఇక్కడ పక్కకు పెట్టాను. నేను అన్నీ డంప్ చేస్తున్నా. దీనికి కావాల్సినంత సాయ్ సాస్. సో అబౌట్ 2 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. నాకేమో ఇలా అందాజా తెలుసు కాబట్టి వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చిల్లీ అదే రెడ్ సాస్. సో దీంట్లోకి నేను మ్యాగీ సీజనింగ్ మసాలా వేస్తున్నాను. మ్యాగీ సీజనింగ్ మసాలా ఇది ఆల్మోస్ట్ ఒక స్పూన్ అంతా వేసాను. ఆ సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకొక స్పూన్ అయితే డెఫినెట్గా పడుతుంది. సో 1 స్పూన్ సాల్ట్, 1.5 వరకు సాల్ట్ వేసేసా. దీంట్లోకి మన ఇండియన్ ఫ్లేవర్ రావడం కోసము కొంచెం చిల్లీ పౌడర్, గార్లిక్ పౌడర్. సో ఇదైతే నేను గార్లిక్ పౌడరు షాప్లో కొన్నదే అండి. అంటే నేను ఒక పర్పస్కి తెచ్చుకున్నాను అప్పుడెప్పుడో. సో అందుకని అదే యూస్ చేస్తున్నా. లేదు మీరు గార్లిక్ పౌడర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే కనుక నేను ఇంట్లోనే చేసుకోమని చెప్తాను. ఎప్పుడైనా నాకు టైం ఉండి నేను చేస్తే నేను మీకు చెప్తాను. తప్పకుండా రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇది చూసారు కదండి, ఎమ్మీ షేజ్వాన్ రైస్. షేజ్వాన్ మసాలా యూస్ చేయకుండా మనమే సొంతంగా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న రెసిపీ. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చూపించే రెసిపీస్ మీకు కాకపోయినా రేపు మీ కిడ్స్ వర్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీకు దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళకైనా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజు చూస్తూనే ఉండండి. బాయ్.